తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది. గత వారం రోజులను చూసుకున్నట్లయితే మాత్రం ఒక్కసారిగా అంటే ఏదైతే ఉదయం పూట ఒక్కసారిగా ఎండగా ఉంటూ మళ్ళీ రాత్రి అయ్యేసరికి వర్షాలైతే అతి తీవ్రంగా కురుస్తున్నాయి. మరి ఎందుకు ఇలా వెదర్ ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. చెప్పండి సార్, గత వారం రోజులను చూసుకున్నట్లయితే అటు ఎండ కావచ్చు, లేకపోతే ఇటు రాత్రి సమయంలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. సో ఎందుకు రీజన్స్ అయి ఉంటాయి? ప్రస్తుతం రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా కూడా ద్రోణుల ప్రభావం అనేది కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణులు కానీ, అలాగే గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల మనకి వర్షాలతో పాటు ఈదుడుగాళ్ళు, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవి కాలంలో మనకి ఉదయం సమయంలో అధిక వేడిమి వాతావరణం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వేడెక్కడం వల్ల సాయంత్రం సమయంలో ఈ యొక్క వేడిమి వాతావరణంతో నిండుకొని గాలిలో అధిక మొత్తంలో తేమ చేకూరడం వల్ల ఈ యొక్క వర్షాలు పడడానికి ఆస్కారం అనేది కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవి కాలంలో కనుక చూసుకున్నట్లయితే 5 ప్రాముఖ్యమైనటువంటి వాతావరణ పరిస్థితులు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వేడిమి వాతావరణం వల్ల ఎండ తీవ్రత అధికంగా కొనసాగడం, అలాగే చూసుకున్నట్లయితే వానలు యొక్క విధంగా చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు, ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల వానలు కూడా పడడం, అలాగే వీటితో పాటు ఈదుడుగాళ్ళకు ఆస్కారం ఉండడం, ఈదుడుగాలతో పాటు మనకి వడగండ్ల వాన కూడా పడే అవకాశాలు కూడా ఈ యొక్క వేసవిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఈ యొక్క వేసవిలో సర్వసాధారణంగా మనం చూడొచ్చు. సో నిన్న కూడా చూసుకున్నట్లయితే ఇటు పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగి ఉక్కబోత వాతావరణం కనిపించినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఈ యొక్క ఉక్కబోత వాతావరణంతో పాటు ఈదుడుగాళ్ళు తో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు కూడా కొనసాగని పరిస్థితులు చూడొచ్చు. సార్ ఎన్ని రోజులు ఇంకా ఈ వాతావరణం అనేది కంటిన్యూషన్ అవుతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వాతావరణ పరిస్థితులు అనేవి ఈరోజు రానున్న 5 రోజులు కూడా సిటీ నుంచి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇటు ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా అక్కడక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. సార్ ముఖ్యంగా ఏ జిల్లాలకు ఏ అలర్ట్లు జారీ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగి, మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. రేపు అనగా 29 నుంచి 30 మార్చి వరకు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఉష్ణ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగి, మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రతతో పాటు మనకి ఈ సాయంత్రం సమయంలో వేడిమి వాతావరణం వల్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా రానున్న 5 రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒక విధంగా ఈదుడుగాళ్ళ ప్రభావం కనుక చూసుకున్నట్లయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, సో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందనే చెప్పాలి. సో నిన్నటితో పోలిస్తే ఈరోజు 1 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత పెరిగిందని కూడా చెప్పొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు గత 2 రోజుల్లో మనకి 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది పెరిగిందనే చెప్పాలి. సో సిటీలో కూడా మనకి ఈదుడుగాలతో పాటు తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే రానున్న 2 రోజులు కనిపిస్తుందని చెప్పాలి. సార్ ఫైనల్లీ ఇలాంటి వాతావరణం అయితే చాలా రేర్ అనే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి అసలు ముఖ్యంగా ప్రధాన రీజన్స్ ఏమై ఉంటాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవిలో సర్వసాధారణంగా చెప్పినట్లుగా ఈ యొక్క 5 వాతావరణ సూచికలు అనగా ఎండవేడిమి వాతావరణం, ఈదురుగాళ్ళు, అలాగే ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి వర్ష సూచన అనేది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి ద్రోణులతో పాటు గాల్లోని అనిశ్చితి అనేది ఎక్కువగా పెరుగుతుందో ఆ సమయంలో ఈ యొక్క గణాంకాలు కానీ నమోదవుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు అధికంగా కొనసాగుతాయని కూడా చెప్పొచ్చు. సో
సో చూసారు కదా, ఈ విధంగా వాతావరణం అయితే ఏదైతే దీనికి సంబంధించి అటు వర్షాలు కావచ్చు లేకపోతే ఎండలకు సంబంధించి ఇది వెదర్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. డిస్టర్బ్ నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ బేగంపేట్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.